ఈ రోజు నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్ట్ నియామక ప్రక్రియ జర్నలిస్ట్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు ఢిల్లీ బాబిరెడ్డి గారు విచ్చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టుల నాయకులు పాల్గొన్నారు. మీటింగు అనంతరం అసోసియేషన్ నియామక ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులుగా మల్లికార్జున్, కార్యదర్శి ఎస్ లక్ష్మణ్ కుమార్, జాయింట్ కార్యదర్శి ఎస్కే రఫీ, ట్రెజరర్ ఎం రవి, కార్యనిర్వాహకులు డి కృపానిధి, ఉపాధ్యక్షులు బాలకృష్ణ గౌడ్, రెండో ఉపాధ్యక్షులు నాగేంద్ర నాగిరెడ్డి, సభ్యులు కోటేశ్వరి, ప్రభావతి, వెంకట్రావు, ఎన్టీవీ, కిషోర్, మహా టీవీ, పి చంద్ర, రాజ్ న్యూస్, కె శ్రీనివాసులు, విశాలాంధ్ర, ఉపాధ్యక్షులు పుల్లారెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్కే ఇందాదుల్లా, జాయింట్ సెక్రటరీ సిహెచ్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఏ సురేంద్ర మొదలైన వారు నియమితులయ్యారు. పెద్దలకు మీడియా మిత్రులందరికీ మంచి కార్యక్రమం. నా నెల్లూరు జిల్లా మహాసభ జరుపుకోవడం మిత్రుడు మల్లికార్జున గారు నాకు జిల్లా నుంచి కలిసి ఈ విధంగా నెల్లూరు జిల్లాలో పెట్టడం, నెల్లూరు జిల్లా విరామం పెట్టడం, తప్పకుండా రావాలి సాధ్యపడడం, కలిసి రావడం, ప్రజల గొంతుకై పనిచేస్తున్నటువంటి సామాన్య ప్రజల సమస్యల్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి సమాజ సేవలు మీ వంతు ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి మీ అందరూ ఏదైతే ఆశయంతో పనిచేస్తున్నారో ఆశయాలు మంచిగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేందుకు మీరందరూ మంచిగా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి కార్యక్రమం భాగస్వామి చేసిన వ్యక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారికి అభినందనలు, అదేవిధంగా చేసినందుకు కృతజ్ఞతలు, అదేవిధంగా వేదిక నారాయణ నరసింహ గారికి, బద్లేటి గారికి, మిగతా ఇతర నాయకులు కూడా అభినందనలు. ఈరోజు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మహాసభ, ఈ మహాసభ ప్రతి సంవత్సరం ఒకసారి చేసుకోవడం అనేది ఒక ఆనవాయి జర్నలిస్ట్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏర్పడింది క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఎందుకంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు యూనియన్లో, ఆ యూనియన్లో ఉన్న వాళ్ళు మనం చూస్తున్న చివరి చూపును రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన మొదటి యూనియనే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. అప్పట్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో పూర్తి కోసుకున్నదే ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 7,000 మంది సభ్యులతో అత్యధికమైన సభ్యత్వాలు కలిగిన యూనియన్ లో ఒక యూనియన్ గా కొనసాగుతా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత మనం అనేక సందర్భాలు గత ప్రభుత్వంలో అక్రిడేషన్ కూడా జారీ చేయని పరిస్థితుల్లో అధికారుల చేత కమిటీ వేయించుకొని లేని పరిస్థితుల్లో దాదాపు 4 కేసులు హైకోర్టులో వేసి ఆ యొక్క చట్టాలను మార్పు చేసి ఈరోజు 14,000 కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిందని కూడా చాలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. కారణం ఎందుకంటే 5 సంవత్సరాల కాల వ్యవధిలో 18 నెలలు గత ప్రభుత్వంలో అక్రిడేషన్ రాష్ట్రం మొత్తం జారీ చేయలేని పరిస్థితి నిలబడింది. అప్పుడు హైకోర్టును ఆశ్రయించడం, ఉన్న చట్టాలను మార్పు చేసిన తర్వాత 3 సంవత్సరాల 6 నెలల కాలం మనం అక్రిడేషన్స్ లో కొనసాగాం. ఆ విధంగా గత పాలకులు చేసిన ఒక పెద్ద తప్పిదం ఏంటంటే వర్కింగ్ జర్నలిస్టులు సభ్యత్వం లేకుండా, కమిటీలో ఏర్పరచకుండా, అధికారుల చేత జర్నలిస్టుల్ని అడగదొక్కాల అన్న ఒక దురుద్దేశంతో ఏర్పాటు చేసిన చట్టాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో 4 కేసులు వేసి ఆ
కేసుల ద్వారా లబ్ధి పొందిందే ఈ రోజు మనకు ప్రజాభిప్రాయంతో ప్రజల ఆదరణ మాత్రం అందరి జర్నలిస్టులకు ఈ రోజు అభ్యున్నతి కలుగుతుందంటే అది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే అప్పుడు మాధ్యమంత్రిగా ఉంది గొంతులలో మీటింగ్ జరిగినప్పుడు మన జర్నలిస్టులు మీడియా మిత్రులు ఎవరైతే పార్టీలు మారినప్పుడు అందరూ మారకుండా ఉంటే మీరు అడిగిన ఆ రెస్పెక్ట్